ప్రార్థన చేస్తున్నాం. తల వంచుకున్నాం, కన్నులు మూసుకున్నాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. హృదయ పరిశోధకుడైనటువంటి తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఆయన పరిశుద్ధాత్ముని ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సమయంలో మీ దాసుడనైన నేను మీ మాటలను చెప్పబోచుండగా పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను బలపరచు తండ్రి. అదేవిధంగా ఆయన ఇక్కడ కూర్చున్నటువంటి వారు మీ మాటలను జాగ్రత్తగా వినడానికి, గ్రహించడానికి, నడతలను శుద్ధి చేసుకోవడానికి మీరు సహాయమును చేయమని, మా అందరి జీవితాలను సరిచేయమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని గ్రంథంలో నుండి పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనమును మనము చదువుకుందాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఈ మాటలని పౌలు గారు విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాశాడు. 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాటలను మనము చూస్తాం. విశ్వాసమును బట్టి పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మాటలు మనము చదువుకున్నటువంటి 13వ వచనంలో పౌలు తనను గురించి తాను రాసుకున్నాడు. యేసుక్రీస్తు కనబడడానికి మునుపుగా, ఆయన స్వరము వినడానికి మునుపుగా, అతడు జీవించిన జీవితము ఏమిటో ఈ వచనములో వ్రాస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. 13వ వచనంలో పూర్వము అని ప్రారంభము కావడం చూస్తుంది. పూర్వము ఏ విధంగా జీవించాడట? దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను అంటే ఆ విధంగా జీవించాడు. అంత మాత్రమే కాదు, 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో అంటే పాపులలో
నేను ప్రధానుడను అన్నాడు. 16వ వచనంలో ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని. 16వ వచనంలో ప్రధాన పాపినైన నా యందు అని తనను గురించి తాను రాసుకున్నాడు. దూషించాడు, హింసించాడు, హాని చేశాడు, ప్రధాన పాపిగా జీవించాడు. ఇవన్నీ ఎందుకు ఇలాగా జీవించాడు అని మనము ప్రశ్న వేసుకున్నట్లయితే ఆ 13వ వచనంలో తెలియజేస్తాడు, తెలియక ఇలాగు జీవించాడు. ఏం తెలియక? యేసుక్రీస్తు తెలియక. పౌలు జీవితాన్ని మనము దేవుని వాక్యంలో పరిశీలన చేసినట్లయితే శిక్షణ పొందినటువంటి వాడు. చూడండి, అపోస్తలుల కార్యములో 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను ఎక్కడ పుట్టాడు పౌలు అంటే, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యోధుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠ యందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. చాలండి, ఇక్కడ పౌలు గారు కిలికియాలోని తార్సులో పుట్టాడు, యెరూషలేం పట్టణంలో పెరిగాడు, ఇశ్రాయేలు వంశంలో పుట్టాడు. ఇశ్రాయేలు వంశంలో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలలో బెన్యామీను గోత్రంలో పుట్టాడు. హెబ్రీయుల సంతానమైనటువంటి హెబ్రీయుడు, ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడు. 8వ దినమున సున్నతి పొందినటువంటి వాడు. ఇక్కడ 22 అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠ యందు శిక్షితుడనై, శిక్షణ పొందుకున్నాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు. ఏ విషయంలో ట్రైనింగ్ తీసుకున్నాడు? పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠ యందు. ఎవరి పాదాల యొద్ద శిక్షితుడు అయ్యాడు అంటే గమలీయేలు పాదముల యొద్ద శిక్షితుడు అయ్యాడు అట. గమలీయేలు ప్రసిద్ధిగాంచినటువంటి పరిసయ్యుడైన బోధకుడు, ధర్మశాస్త్ర బోధకుడైన ప్రసిద్ధిగాంచిన గమలీయేలు పాదముల యొద్ద. బోధకులు ఒక ఎత్తు స్థలంలో కూర్చొని బోధించేవారు, నేర్చుకునేవారు కింద కూర్చునేవారు. అంటే ఆ బోధకుల యొక్క పాదాల దగ్గర కూర్చునేవారు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముడు లూకా గారి ద్వారా వ్రాయించినటువంటి మాట ఏమిటంటే, గమలీయేలు పాదముల యొద్ద పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠ యందు శిక్షితుడు అయినటువంటి వాడు. అయినప్పటికీ
ప్రసిద్ధిగాంచిన గమలీయేలు పాదముల యొద్ద పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠ యందు శిక్షితుడు అయినప్పటికీ యేసును ఎరగలేకపోయాడు. యూదుడుగా విశ్రాంతి దినమును ఆచరించాలి. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. కాబట్టి యూదుడుగా, బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి యూదుడుగా, ఇశ్రాయేలు వంశానికి చెందినటువంటి ఒక ఇశ్రాయేలీయుడుగా విశ్రాంతి దినమైనటువంటి శనివార దినమున దేవాలయంలోనికి వెళ్ళాలి. అలాగే సమాజ మందిరానికి వెళ్ళాలి. సమాజ మందిరములో అక్కడ చదవబడే దేవుని మాటలను వినాలి. ఇవన్నీ కూడా పౌలు గారు క్రమము తప్పకుండా చేసినటువంటి వాడే. అయినప్పటికీ దేవుని గూర్చి, అనగా తండ్రి అయినటువంటి దేవుని గూర్చి ఆసక్తి కలిగినటువంటి వాడు కదా. ఇక్కడ 22వ అధ్యాయం 3వ వచనంలో మీరందరూ, యూదులతో మాట్లాడుతున్నాడు, యూదులైన మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి, దేవుని గూర్చి ఆసక్తి కలిగినటువంటి వాడు పౌలు గారు. చూడండి, గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో తనను గురించి తాను ఏమని రాసుకున్నాడో చూడండి. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై, 20 అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనంలో దేవుని గూర్చి ఆసక్తుడనై అని అక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ తన గురించి తానే వ్రాసుకుంటూ, నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి మాత్రమే కాదు, విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఇది పౌలు గారు జీవించినటువంటి జీవితం. ఇలాంటి జీవితము జీవించినప్పటికీ యేసు ఎవరో తెలుసుకోలేకపోయాడు. అపోస్తలుల కార్యములో 13వ అధ్యాయము, అపోస్తలుల కార్యములో 13వ అధ్యాయము 27వ వచనం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను, అనగా యేసుక్రీస్తునైనను. ఈ మాటలను ఎవరు చెప్తున్నారంటే పౌలు ప్రసంగం చేస్తున్నాడు. ఈ అధ్యాయములో పౌలు ప్రసంగం చేస్తూ ఏమని చెప్తున్నాడు? యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను, అనగా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయననైనను చదువు. ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపగా ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. పౌలు గారు ఎందుకు దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా, ప్రధాన పాపిగా ఎందుకు జీవించాడు? పూర్వము అనగా తెలియక, యేసుక్రీస్తు వారి గురించి తెలియక, యేసుక్రీస్తు గురించి ప్రవక్తల వచనాలు అర్థం కాక ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున, వారానికి ఒకసారి వస్తుంది విశ్రాంతి దినం, ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న
ఆ విశ్రాంతి దినం వచ్చినప్పుడల్లా అందరూ యూదులందరూ కూడా కూడుకోవాలి. ఆ కూడుకున్నప్పుడల్లా ప్రవక్తల వచనాలు చదవబడతాయి. అలాగా వినుచు ఉన్నప్పటికీ యేసును ఎరగలేకపోయాడు. ఆయనను గురించి ప్రవక్తలు ప్రవచించిన వచనాలను అర్థం చేసుకోలేకపోయాడు. ఈ విధంగా తెలియక యేసు విషయమై అవిశ్వాసిగా జీవించాడు. అదే పౌలు రాశాడు, తెలియక అవిశ్వాసం వలన చేసితిని. ఈ మాటలో నొక్కి చెబుతున్నాను, పౌలు గారు తెలిసి క్రైస్తవులను దూషించలేదు, హింసించలేదు, హాని చేయలేదు, ప్రధాన పాపిగా జీవించలేదు, తెలిసి చేయలేదు. ఇవన్నీ తెలియక అవిశ్వాసము వలన నేను ఇలాగ చేశాను. అందుకే దేవుడు నన్ను కనికరించాడు. దేవుడు ఎప్పుడు కనికరించాడు? తెలిసి విశ్వాస జీవితంలో జీవిస్తూ అలాగ బ్రతికినప్పుడు కాదు కనికరించింది. తెలియక యేసుక్రీస్తు మీద అవిశ్వాసముతో జీవిస్తూ ఉన్నప్పుడు దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా, ప్రధాన పాపిగా జీవించాడు. తెలియక అవిశ్వాసం వలన చేశాడు కనుకనే దేవుడు కనికరించాడు. అదే విషయాన్ని పౌలు రాశాడు, నేను కనికరింపబడ్డాను. అదే పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో, మొదటి పత్రిక 16వ వచనంలో, ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరచునట్లు నేను కనికరింపబడి తిని. ఇక్కడ మనమందరము కూడా జ్ఞాపకము ఉంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, పౌలు తెలియక అవిశ్వాసం వలన యేసుక్రీస్తు ప్రత్యక్షము కానప్పుడు, ఆయన స్వరం విననప్పుడు, అదే పూర్వము అంటే ఇలాంటి జీవితము జీవించాడు. కనికరింపబడ్డాడు. కనికరింపబడినటువంటి పౌలు గారు కొరింథీయులకి పత్రికను రాస్తూ ఏమని రాశాడో మనం చదువుకుందాం. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటేని. అయితే ఈ లోకపు జారులతో నైనను, లోపులతో నైనను, దోచుకొని వారితో నైనను, విగ్రహారాధకులతో నైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఈ లోకపు, ఆ మాట చూడండి, ఈ లోకపు అంటే భూమి మీద అవిశ్వాసులు ఉన్నారు. వారు జోరులుగా ఉన్నారు, లోబులుగా ఉన్నారు, దోచుకుని వారిగా ఉన్నారు, విగ్రహారాధకులుగా ఉన్నారు. వీరితో సాంగత్యము చేయవద్దని నేను చెప్పడం లేదు. అలాగైతే అంటే ఈ లోకపు అంటే అవిశ్వాసులుగా జీవిస్తూ ఇలాగ జీవించే వారితో సాంగత్యము చేయకుండా
ఉండాల్సినట్లయితే మనము లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా అని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే అవిశ్వాసుల గురించి మాట్లాడడం లేదు. యేసుక్రీస్తు ఎవరో తెలియని వారిని గురించి, తెలియని వారితో సాంగత్యము చేయకూడదు అని పౌలు గారు మాట్లాడడం లేదు. 11వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను అంటే విశ్వాసులు. సహోదరులు అంటే ఎవరు? విశ్వాసులు. అవిశ్వాసులలో జారులుగా ఉన్నారు, లోబులుగా ఉన్నారు, దోచుకొని వారుగా ఉన్నారు, విగ్రహారాధకులుగా ఉన్నారు. వారితో సాంగత్యము చేయవద్దని నేను చెప్పడము లేదు అని చెప్పి, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను అంటే విశ్వాసులలో యేసును ఎరిగి ఆయన యందు విశ్వాసముంచి విశ్వాస జీవితము జీవిస్తున్నటువంటి వారిలో ఎవరైనా, నేను ఇంతవరకు పౌలు జీవితాన్ని జ్ఞాపకం చేశాను. పౌలు తెలియక యేసు ఎవరో తెలియలేదు గనక విశ్వాసముంచక అవిశ్వాసిగా ఉండిపోయాడు. తెలియక అవిశ్వాసం వలన దూషించాడు, హింసించాడు, హాని చేశాడు, ప్రధాన పాపిగా జీవించాడు. అయితే నేను తెలియక అవిశ్వాసం వలన చేశాను గనక కనికరింపబడ్డాను అని తనను గురించి తాను రాసుకున్నాడు. తనను గురించి తాను రాసుకున్నటువంటి పౌలు గారు ఇప్పుడు యేసును తెలిసినటువంటి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు తప్పు చేస్తే వారి విషయంలో సంఘము ఎలా స్పందించాలో వ్రాస్తూ ఉంటున్నాడు. విశ్వాసులు తప్పు చేస్తే, పరిశుద్ధులు తప్పు చేస్తే, సహోదరీమణులు తప్పు చేస్తే సంఘము ఏ విధంగా స్పందించాలి తెలిసిన తర్వాత విశ్వాస జీవితము జీవిస్తూ, ఇంకొక మాట చెప్పాలంటే దేవుని చిత్తము ఏదో ఎరిగి ఆ చిత్తము చొప్పున చేయడానికి సిద్ధపడకుండా ఉన్నట్లయితే ఎక్కువ దెబ్బలు తగులుతాయి అని దేవుడు తన మాటలలో వ్రాయించడాన్ని మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త మనము 1వ కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం వివరణలోనికి వెళ్ళక మునుపుగా లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం. తన యజమాని చిత్తము ఎరిగి ఉండియో. ఆ మాటలు నోట్ చేసుకోండి. దాసుల గురించి వ్రాయబడినటువంటి మాట ఇది. దాసులు తన యజమాని చిత్తము ఎరిగి ఉండియో సిద్ధపడక, అంటే ఆ యజమానుని చిత్తము చేయడానికి సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులను. తర్వాత చూడండి, ఈ 48వ వచనం.
అయితే తెలియక తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులను. ఈ మాటలు చూడండి. తెలియక చేయడం, తెలిసి చేయడం. తెలియక చేస్తే ఏమవుతుంది, తెలిసి చేస్తే ఏమవుతుంది? 47వ వచనంలో తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండువానికి ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఆ మాట చూడండి, అనేకమైన దెబ్బలు. వచనంలో తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. తెలిసి తెలిసి చేసినప్పుడు అనేకమైన దెబ్బలు తగులుతాయి, తెలియక చేసినప్పుడు కొద్ది దెబ్బలే తగులుతాయి. పౌలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు తెలియక అవిశ్వాసం వలన అలాంటి జీవితం జీవించాడు. అందుకే దేవుడు కనికరించాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములో 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను, ఏ కాలాలంట? అజ్ఞాన కాలములు. అజ్ఞాన కాలములు అంటే జ్ఞానము లేని కాలములు. జ్ఞానము లేని కాలములు అంటే సువార్త వినిపించబడని కాలము, అది అజ్ఞాన కాలం. సువార్త వినిపించబడని కాలము, అది జ్ఞానము లేని కాలం. అది ఆ జ్ఞానము లేని కాలాన్ని దేవుడు ఎలా చూశాడట? చూచి చూడనట్టుగా ఉండెను. ఎందుకంటే సువార్త విషయమైన జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానము లేని కాలాన్ని దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. పౌలు ఏమంటున్నాడు తర్వాత? ఇప్పుడైతే అంటే జ్ఞానమున్న ఈ కాలములోనైతే, సువార్త వినిపించబడుతున్న ఈ కాలములోనైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకి ఆజ్ఞాపించుచున్నాడు. జ్ఞానమున్న కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేవాడు కాడు. అంటే తెలియకపోతే ఒక విధమైన శిక్ష, తెలిస్తే మరొక విధమైన శిక్ష ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ పౌలు గారు ఈ 11వ వచనంలో ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను, యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను విన్నాం, ఆయన ఎవరో తెలిసింది, ఆయన యందు పూర్ణ హృదయముతో విశ్వాసము ఉంచాం, విశ్వాసం ఉంచి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం. విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిలో ఎవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వాడితో సాంగత్యము చేయకూడదు, భుసింపును కూడదని మీకు వ్రాయించున్నాను. మొదటిది జారత్వం అంటే క్రమము లేని జీవితము జీవించడం. భార్యాభర్తలు
భార్యాభర్తలు దాంపత్య జీవితంలో ముందుకు వెళ్ళడం అది క్రమం. భార్యాభర్తలతో కాకుండా ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడము అది జారత్వం, అది వ్యభిచారం. జారత్వానికి వ్యభిచారానికి తేడాలు ఉన్నాయి. నేను దానిని గురించి లోతుగా వెళ్ళడం లేదు. జారత్వం చూడండి, జారులతో ఒక విశ్వాసి సంఘములో ఒక సహోదరుడు గాని ఒక సహోదరి గాని జారత్వములో ఉన్నట్లయితే వారితో ఏం చేయకూడదంట? మిగిలిన విశ్వాసులు ఏం చేయకూడదంట? సాంగత్యము చేయకూడదు. భుజింపడం కూడా చేయకూడదట. అదే 6వ అధ్యాయం 9వ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. జారత్వములో జీవించుచున్నటువంటి సహోదర సహోదరి మనులో దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి వారసులు కాని వారితో మనకెందుకు సాంగత్యం? అటువంటి వారితో మనమెందుకు కలిసి భుజించాలి? అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు పౌలు గారి ద్వారా వ్రాయించినటువంటి మాటలో, జారులతో సాంగత్యము చేయవద్దు, భుజింపవద్దు. భర్తలు దేవుడిచ్చినటువంటి భార్యలతో సంతృప్తి చెందాలి. భార్యలు దేవుడిచ్చినటువంటి భర్తలతో సంతృప్తి చెందాలి. మరణము వరకు కూడా. భర్త భార్యతో కాకుండా మరొక అక్రమ సంబంధము కలిగి ఉన్నట్లయితే అది దేవుని దృష్టిలో పాపం. భార్య భర్తతో కాకుండా మరొక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లయితే అది పాపము. యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని ఆయన మాట్లాడుతున్న సందర్భంలో వ్యభిచారము చేయవద్దని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడును. చూపు సంఘంగా కూడుకున్నప్పుడు ఒక సహోదరుడు ఒక సహోదరిని మోహపు చూపు చూస్తే, లేక ఒక సహోదరి ఒక సహోదరుడిని మోహపు చూపు చూస్తే అదే వ్యభిచారం. యోబు ఒక మాట రాస్తాడు, కన్యకని నా కన్నులతో చూడకుండానట్లు నా కన్నులతో నిబంధన చేసుకొని ఉన్నాను అని. సంఘంగా కూడుకునేది మోహపు చూపు చూసుకోవడానికి కాదు. మోహపు చూపు వ్యభిచారానికి మూలం మోహపు చూపు. దేవుడు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఆ వివాహ వ్యవస్థలోనే స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా జతపరచబడాలి. అంతవరకు కూడా మనస్సు నిలుపుకొనవలసినటువంటి వారై ఉన్నారు. చూడండి, అదే 1 కొరింథీ 7వ అధ్యాయం 9వ వచనం.
1వ కొరింథీ 7వ అధ్యాయము 9వ వచనం. అయితే 8వ వచనం నుంచి చదవండి. నా వలె నుండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. ఇక్కడ పౌలు గారు పెళ్లి కాని వారితో మాట్లాడుతున్నాడు, విధవరాండ్రతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? పెళ్లి కాని వారితో విధవరాండ్రతో ఏమని మాట్లాడుతున్నారు? అయితే మనస్సు నిలుపలేని ఎడలా పెళ్లి చేసుకొనవచ్చును. పెళ్లి కాని వారు ఉన్నారు, మనస్సు నిలుపుకోలేకపోతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులతో చెప్పండి, మమ్మీ డాడీ నాకు పెళ్లి చేయండి అని. లేకపోతే సంఘ పాస్టర్కి తెలియజేయాలి. పాస్టర్ గారు సంఘ తల్లిదండ్రులు తెలియజేస్తే తల్లిదండ్రులు సంఘ పాస్టర్ గారికి తెలియజేయాలి. పెళ్లి కాని వారితో మాట్లాడుతూ మనస్సు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును. అలాగే కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. కామతప్తులగుట కంటే, మోహపు చూపు చూడడం కంటే పెళ్లి చేసుకోవడం మేలు. విధవరాండ్రతో కూడా చెప్తా ఉన్నాడు. విధవరాండ్రు కూడా మాకు భర్తలు చనిపోయారు, మేము మనస్సు నిలుపుకోలేకపోతున్నాము అని మీరు అనుకుంటే ప్రభువునందు మరలా వివాహం చేసుకోండి, తప్పేమీ లేదు. మరలా వివాహం చేసుకోకుండా తప్పుడు పనులు చేయడం తప్పు. విధవరాండ్రు కామతప్తులు అవుట కంటే పెళ్లి చేసుకోవడము మేలు. కాబట్టి సంఘంలో యేసు ఎవరో తెలిసిన తర్వాత, యేసు యందు విశ్వాసం ఉంచిన తర్వాత సహోదరుడు కానీ సహోదరి కానీ ఇలాగ జీవిస్తే వారితో సాంగత్యము చేయకూడదు అట, వారితో భుజింపను కూడదు అట. ఇదే సందర్భంలో సంఘములో సహోదర సహోదరిమణులు ఎలా ఉండాలో మనం చూద్దాం. చూడండి, పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని నేను 1 మరియు 2వ వచనాలను నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. వృద్ధుని గద్దింపక, సంఘములో వృద్ధులు ఉంటారు, వృద్ధుని గద్దింపక ఎలా భావించాలంట? తండ్రిగా భావించాలి అట. ఇప్పుడు మన మధ్యలో జాషువా అన్నగారు ఉన్నారు, మంజులమ్మ గారు ఉన్నారు, తారమ్మ గారు ఉన్నారు, సరోజమ్మ గారు ఉన్నారు. ఇలాగా వృద్ధ వయసులో ఉన్నటువంటి వారిని పురుషులైతే తండ్రిగా భావించాలట, స్త్రీలు అయితే తల్లిగా భావించాలి అట. తర్వాత ఏమని చూడండి, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. తర్వాత అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధు స్త్రీలను అక్కా చెల్లండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. మంజులమ్మ గారిని ఎలాగా భావించాలట? నేను తల్లిగా భావించాలట. అలాగే యవనులు ఉన్నారు ఇక్కడ, వారిని ఏమని భావించాలట? అన్న, తమ్ముడు అని భావించాలట. ఇది బైబిల్ భాష. ఇది పేరు లేకుండా మాట్లాడడం కాదు. నేర్చుకున్నాం, అందరూ నేర్చుకుందాం. మనం పేరు లేకుండా నీతో మాట్లాడుతున్నానంటే చెప్పండి డైరెక్ట్గా. నేను నీకన్నా వయసులో పెద్దవాడిని, నన్ను అన్న అని విలువని. నీకంటే వయసులో చిన్నవాడిని తమ్ముడు అని తమ్ముడన్నా పిలవమని. పెద్ద అయితే అన్న అని, చిన్న అయితే తమ్ముడని పిలవమని చెప్పండి.
అలాగే ఏమంట యవ్వన స్త్రీలని ఎలా పిలిచాలంట? అక్క చెల్లెండ్రని యవ్వన స్త్రీలని. ఇక్కడ యవ్వన స్త్రీలు ఉన్నారు కదా, యవ్వన స్త్రీలు ఉన్నారు. నేను ఎలాగ భావించాలి మిమ్మల్ని? మిగిలిన వారు ఎలా భావించాలి మిమ్మల్ని? పేరు లేకుండా మాట్లాడడం కాదు. పేరు లేకుండా అంటే అక్కని పిలవకుండా, పేరు లేకుండా అక్కని పిలవకుండా, చెల్లి అని పిలవకుండా ఊరక మాట్లాడుతుంటారు చూడండి. అలా మాట్లాడుతుంటే మీరు కూడా ఒప్పుకోవద్దండి. నీకంటే వయసులో పెద్దవారిని అక్క అని పిలవమని చెప్పండి. ఇలా నీకంటే నేను వయసులో చిన్నదాన్ని చెల్లి అని పిలువని చెప్పండి. మీరు మౌనంగా ఉంటే ఇంకొక విధంగా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి అక్కా చెల్లెండ్రని ఎలా అంట? పూర్ణ పవిత్రతతో. పరిశుద్ధాత్ముడు చూడండి ఆ మాటలు ఎలా రాశాడు. పైన కాదు. కొంతమంది బయట అక్క అని మామూలు పిలుస్తూనే ఉంటారు, కానీ చేయకూడని చెడు పనులన్నీ చేస్తూ ఉంటారు. అలా కాదు. పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా రాయించిన చక్కని మాట ఏంటంటే పూర్ణ పవిత్రతతో, పూర్ణ పవిత్రతతో అక్కని చెల్లెలి అని భావించాలి అట. యవ్వన స్త్రీలను హెచ్చరించుము. పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి మాట, తిమోతి యవ్వన స్త్రీలను హెచ్చరించు, యవ్వన పురుషులను హెచ్చరించు. సంఘముగా మనము కూడుకునేది కీడు కలగడానికి కాదు, ఒకరి వలన ఒకరి కీడు కలగడానికి కాదు, కానీ ఒకరి వలన ఒకరికి మేలు కలగడానికి. సంఘముగా మనం కూడుకునేది ఒకరి వలన ఒకరికి క్షేమము కలగడానికి. చూడండి, మొదటిది జారత్వం. రెండవది మనం అక్కడ చూస్తే 1 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, రెండవది లోబి గాని. లోబి అంటే ఏంటి అర్థము? ధనాపేక్ష కలిగిన వాడు. మనందరికీ ధనం కావాలి. అయితే ధనాపేక్ష కాదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమను తాము పొడుచుకొని నాశనమయ్యారు అని వ్రాయబడి ఉంటుంది. ధనం మనకు కావాలి. ధనం కోసం మనం శ్రద్ధతో పని చేయాలి. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఆయనకి ఇవ్వకుండా డబ్బు కోసం పనిచేస్తామే, అది ధనాపేక్ష. ఇశ్రాయేలీలో 2 భాగాలుగా 12 గోత్రాల వాళ్ళు 2 భాగాలుగా విడిపోయారు. 10 గోత్రాలు కలిసి ఒక భాగం, 2 గోత్రాలు కలిసి ఒక భాగంగా 2 గోత్రాల వారు అంటే యూదా గోత్రము, బెన్యామీన్ గోత్రాల వారిని దేవుడు బబులోను రాజు అయినటువంటి నెబూకద్నెజరు చేతికి అప్పగించాడు. ఈ 2 గోత్రాల వారు బబులోను దేశంలో 70 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. 70 సంవత్సరాలు వారు బబులోను దేశంలో నివసించుచు ఉన్నప్పుడు అదే 70 సంవత్సరాలు ఆ యూదా దేశంలోని ఆ యొక్క భూమి విశ్రాంతి తీసుకుంది. నేను మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుడు ఎందుకో 70 సంవత్సరాలు ఆ భూమి విశ్రాంతి పొందినట్లుగా చేశాడు. 70 సంవత్సరాలు ఎందుకు 2 గోత్రాల వారు బబులోనులో నివసించినట్లు చేశారంటే, వారు ఆ బబులోనుకి వెళ్ళడానికి మునుపు దేవుడు చెప్పినట్లుగా ఆ భూమికి విశ్రాంతి ఇవ్వలేదు. వాళ్ళు దేవుడు విశ్రాంతి ఇవ్వమన్నాడు, కానీ విశ్రాంతి ఇవ్వకుండా పనిచేశారు. వాళ్ళు విశ్రాంతి ఇవ్వవలసినటువంటి భూమికి విశ్రాంతి ఇవ్వకుండా పని చేసినందుకు
70 సంవత్సరాలు ఆ భూమి విశ్రాంతి లెక్కల ప్రకారంగానే ఆ భూమి విశ్రాంతి పొందేటట్లుగా అసలు ఆ ప్రదేశంలో లేకుండా చేశాడు దేవుడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ధనం కోసం పని చేయాలి, పని చేయమనే దేవుడు చెబుతున్నాడు. కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా డబ్బు సంపాదన కోసం నువ్వు ఆ సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని డబ్బు సంపాదన కోసం ఉపయోగిస్తే దేవుడు ఆ సమయాన్ని ఎలా తీసుకోవాలో ఆయనకు చక్కగా తెలుసు. యూదులకు ఎలా పాఠము నేర్పించాడో అలాగే పాఠం నేర్పించడానికి ఆయనకు బాగా తెలుసు. కనుక దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇద్దాం. లోబి అంటే ధనాపేక్ష కలిగినటువంటి వాడు. బైబిల్లో ఏమని రాయబడిందంటే ధనాపేక్ష కూడా విగ్రహారాధన అంట. ధనాపేక్ష విగ్రహారాధన అంట. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకుంటే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, ఈ మాట చూడండి, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ధనాపేక్ష ఏమంట? విగ్రహారాధన. లోబి. సహోదరులలో ఒక వ్యక్తి లోబిగా ఉన్నట్లయితే, సహోదరి మనలలో ఒక వ్యక్తి లోబిగా ఉన్నట్లయితే వారితో ఏం చేయకూడదట? సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు. అన్ని మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అంటే నో. ఎందుకు మాతో మాట్లాడడం లేదంటే నువ్వు లోబివి కనుక నీతో సహవాసము చేయకూడదు. మూడవది చూడండి, మూడవది విగ్రహారాధకుడు. దేవునికి బదులుగా ఆయన స్థానంలో ఏది పెట్టినా అది విగ్రహారాధనతో సమానం. అటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి వారితో కూడా మనం సాంగత్యం చేయకూడదు, అలాగే వారితో భుజింపకూడదు. నాలుగవది తిట్టుబోతు. తిట్టుబోతు అంటే తిట్టడం. పాస్టర్ గారి ముందు తిట్టకపోవచ్చు, పాస్టర్ గారి భార్య ముందు తిట్టకపోవచ్చు, విశ్వాసులు కనిపిస్తే తిట్టకపోవచ్చు. కానీ పాస్టర్ గారు లేనప్పుడు, పాస్టర్ గారి భార్య లేనప్పుడు, విశ్వాసులు లేనప్పుడు మనం ఎలాగా మన నోటిని, నాలుకను ఉపయోగిస్తున్నాం? తిట్టుబోతో కూడా సాంగత్యము చేయకూడదు. దూషకుడు, దూషకుడు రెండు ఒకటే. సాంగత్యము చేయకూడదు, భోషింపకూడదు అట. వినువారికి మేలు కలుగునట్లు. వినండి, ఈ మాటలు మనందరికీ అవసరం. నేను మాట్లాడితే వినే మీకేం కలగాలి? మేలు కలగాలి. ఒకరు మాట్లాడితే వినేవారికి మేలు కలగాలి. అనవసరంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దండి. చూడండి, ఆ మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. అందరూ తీయండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. సంఘంలో వృద్ధులైనా, వృద్ధ స్త్రీలు అయినా, యవనస్తులు అయినా, యవన పురుషులైనా, యవన స్త్రీలైనా, ఎవరైనా సరే మనం ఎలా మాట్లాడాలి అనేది వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. వినువారికి మేలు కలుగునట్లు. ఏం కలగాలి? మేలు కలగాలి. వినేవారికి మేలు కలగాలి, మేలు కలుగునట్లు. అవసరమును బట్టి. ఎప్పుడు మాట్లాడమంటున్నాడు? అవసరాన్ని బట్టి మాట్లాడు.
అనవసరంగా మనం మాట్లాడకూడదు. అనవసరంగా మాట్లాడడానికి ప్రయత్నము చేయవద్దు. అవసరం లేకపోయినా ఇతరులతో మాట్లాడడానికి ప్రయత్నము చేయకూడదు. అవసరం ఉందా అప్పుడు మాట్లాడు. అవసరం ఉన్నప్పుడు మాట్లాడకపోవడం తప్పు. మళ్ళీ అవసరమును బట్టి ఎలా మాట్లాడాలట? క్షేమాభివృద్ధికరమైన, అది క్షేమాభివృద్ధికరమైన, కీడు కలిగించే కీడుకరమైన కాదు, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. 4 చూసామని ఇప్పుడు విశ్వాసులలోనే జారత్వంతో జీవిస్తున్నట్లయితే, విశ్వాసులలోనే లోబులుగా జీవిస్తున్నట్లయితే, విశ్వాసులుగా ఉంటూనే విగ్రహారాధకులుగా ఉంటే, విశ్వాసులుగా ఉంటూనే తిట్టుబోతులుగా దూషకులుగా ఉంటే వారితో సాంగత్యము చేయకూడదు, వారితో కలిసి భోజనము చేయకూడదు. తర్వాత మనం చూద్దాం. అదే 1 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనంలో త్రాగుబోతులతో కూడా సాంగత్యము చేయకూడదు, త్రాగుబోతులతో కూడా భుజింపకూడదు. ఇది దేవుని చిత్తం. మద్యముతో మత్తులు కాకూడదు అనేది దేవుని చిత్తం. ఈ దేహము దేవునికి ఆలయము అని తెలుసుకోవడము దేవుని చిత్తం. ఈ దేహము క్రీస్తు శరీరానికి అవయవము అని తెలుసుకోవాలి. ఈ దేహములోని అవయవాలని నీతికి సాధనాలుగా ఉపయోగించాలి అని ఎరగాలి. కాబట్టి విశ్వాసులు, నా శరీరం పరిశుద్ధాత్మకి ఆలయము, నా శరీరం నా భార్య కొరకు, నా భర్త కొరకు, నా పిల్లల కొరకు, నా తల్లిదండ్రుల కొరకు, సంఘము కొరకు, దేవుని కొరకు నా శరీరాన్ని ఉపయోగించాలి. నా శరీరాన్ని పాడు చేసుకోకూడదు. శరీరాన్ని పాడు చేసేది ఏదైనా సరే, ఒక బీడియా, ఒక సిగరెటా, ఒక మంద, మద్యపానమా, ఇంకా మత్తు కలిగించేది ఏదైనా సరే, శరీరాన్ని పాడు చేసేది ఏదైనా సరే, దానికి దూరంగా ఉండాలి. త్రాగుబోతులతో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు. చివరిగా దోచుకుని వారు, విశ్వాసులే కానీ దోచుకుంటున్నారు. యేసుని ఎరిగిన వారే, విశ్వసించినటువంటి వారే, కానీ వ్యాపారంలో దోచుకునే వ్యాపారం, దోచుకునే జీవితం. విశ్వాసులుగా ఉంటూ జీవితంలో దోచుకున్న వారుగా ఎవరైతే జీవిస్తున్నారో వారితో మనం ఏం చేయకూడదట? సాంగత్యం చేయకూడదు, వారితో భుజింపను కూడదు. ఈ ఉదయకాలపు వేళ పౌలు గారు వినండి, 2 విషయాలు, 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. తెలియక చేయడం, తెలిసి చేయడం. పౌలు గారు యేసెవరో గ్రహించలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. అందుకే అవిశ్వాసిగా ఉండి అవిశ్వాసం వలన క్రైస్తవుని దూషించాడు, హింసించాడు, హాని చేశాడు, ప్రధాన పాపిగా ఆ పాపం పనులు చేశాడు. అందుకే కనికరింపబడ్డాడు. అదే పౌలు గారు రాశారు కొరింథీ సంఘానికి, యేసెవరో తెలిసి ఆయన యందు పూర్ణ హృదయముతో విశ్వాసం ఉంచి విశ్వాసంలో జీవిస్తున్నటువంటి విశ్వాసులు తెలిసి తప్పు చేస్తారు. వినండి,
తెలిసి తప్పు చేస్తే, దేవుని చిత్తం ఏమిటో తెలిసి తప్పు చేస్తే ఏమవుతుందంట? అనేకమైన దెబ్బలు తగులుతాయి. తెలిసి తప్పు చేస్తే అటువంటి వారితో సాంగత్యమో చేయకూడదు, భుజింపనకూడదు. తెలియక తప్పు చేస్తే తక్కువ దెబ్బలు దేవుడు కనికరిస్తాడు. తెలిసి తప్పు చేస్తే అనేకమైన దెబ్బలు తగులుతాయి. కనుక మన జీవితంలోని ప్రతి అంశంలో దేవుని చిత్తం ఏమిటో మనం వింటూ ఉన్నాం. ప్రతి వారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం వింటూ ఉన్నాం. దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. తెలుసుకొనొచ్చున్న మనం తెలిసి తప్పులో చేయకూడదు. తెలిసి తప్పులు చేస్తే మనము శిక్షను అనుభవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. సంఘముగా మనం కూడుకున్నప్పుడు ఒకరి వలన ఒకరికి మనం మేలును చేకూర్చాలి. ఒకరి వలన ఒకరికి మనం క్షమాభివృద్ధిని కలగజేయాలి. దేవా, ఈరోజు నేను సంఘంగా కూడుకోబోతున్నాను. ఇదిగో నా ద్వారా ఎవరికి కీడు కలగకూడదు, నా ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు, నా ద్వారా ఎవరు నిరుత్సాహపడకూడదు, నా ద్వారా ఒకరు మేలు పొందాలి, నా ద్వారా ఒకరికి క్షేమం కలగాలి, నా ద్వారా ఒకరు బలపడాలి, నా ద్వారా ఒకరు మీలో గొప్పగా ఫలించాలి అని మనం ప్రార్థన చేసుకొని సంఘంగా కూడుకోవాల్సినటువంటి వారమైన సంఘ సభ్యులమైన మనం సంఘాన్ని క్షమాభివృద్ధిలోనికి తీసుకొని రావాలి. అంతేగాని మన ప్రవర్తన ద్వారా సంఘం యొక్క అభివృద్ధికి ఆటంకాలుగా మనము ఉండకూడదు. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ తెలియక అవిశ్వాసం అన్న పౌలు ఆ విధంగా జీవించి కనికరింపబడ్డాడు. తెలిసి తప్పు చేస్తే ఎటువంటి శిక్ష ఉంటుందో మనము విన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుడు ఎవరో తెలిసినటువంటి వారు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఎవరో తెలిసినటువంటి వారు, ఆయన చిత్తం ఏంటో తెలిసినటువంటి వారు. కనుక తెలిసిన మనం ఆయన చిత్తము చొప్పున జరిగించడానికి మనము సిద్ధపరచుకున్నాం. ఆ విధంగా జీవిత శిక్ష నుండి మనము తప్పించుకున్నాం. దేవుడు ఆ విధంగా జీవించుటకు మనకు సహాయమును చేయుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన విను దేవ, ఇంతవరకు నాయన మీ మాటలు చెప్పడానికి మీరు సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. ఈ సమయంలో నాయన చెప్పినటువంటి నేను ఆ విధంగా నడుచుకోవడానికి సహాయమును చేయలేవ. నన్ను గూర్చి నా బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండటకు సహాయమును చేయలేవ. అదేవిధంగా నాయన ఇక్కడ ఉన్నటువంటి వారు మీ మాటలు వినడానికి మీరు సహాయములు చేసినందుకే స్తోత్రాలు చెల్లించుచున్నాను నాయన. సంఘములో ఎలాగా జీవించాలో నాయన మీ చిత్తం ఏమిటో తెలియపరచడానికి మీరు సహాయములు చేసినందుకే స్తోత్రాలు. మీ చిత్తం నెరిగినటువంటి వారు మీ చిత్త ప్రకారంగా చేయడానికి వారిని వారు సిద్ధపరచుకున్నటకు సహాయములు చేయాలి. అందున్న కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధాత్ముల ద్వారా నడిపించిన కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.